హల్లెలూయా. అందరం అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము. ఇక్కడెక్కడ జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 6 నుంచి 6-7 వచనం చదువుకుందాం. జకర్యా చదవండి. అప్పుడు యెహోవా ఆ దినమున ప్రకాశమానము అగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవను. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుగు కలుగును. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును దిగును. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తల వచ్చి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రులు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలు నాయన పాటలు పాడి మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ నిలబడిన నేను కేవలం నిమిత్త మాత్రాన్ని. ప్రభువా, నన్ను మరుగు చేసుకోనండి అయ్యా. అందరితో మీరే మాట్లాడండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా లోతైనటువంటి విశ్వాసములకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మేము ఏ ఘడిలో ఉన్నామో ప్రభువా, ఏ దినంలో ఉన్నామో మేము చూసినట్లుగా మా ఆత్మీయ నేత్రములు తెరవమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇదిగో ఇంకా అయ్యా తండ్రి, ఆ ప్రత్యక్షతను మేము పొందుకొని, ఆ విశ్వాసం మేము పొందుకొని, ఆ ఎత్తబాటు వరకు సిద్ధపడే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, కృప చూపించండి. చదవని వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటాను ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. మరి వాక్యుల కళపై ముందుగా చిన్న ప్రకటన. అదేంటంటే ఈరోజు 25వ తారీఖు, వచ్చే నెల 7వ తారీఖు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి కోట ఉంది. మరి సౌత్ ఆఫ్రికా నుంచి దైవజనులు వస్తున్నారు. కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి కోటం కోసం మీరందరూ కూడా మరి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. అలాగే మరి కోటం అంటే కొంచెం ఖర్చు ఉంటుంది కాబట్టి మరి మీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత మరి ఆ కోటం కొరకు ఇవ్వవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఓకే. సో ఈరోజు 25, 7వ తారీఖు అంటే ఎన్ని రోజులు ఉంది? 6, 7, 13 రోజులు. ఓకే. సో 2 వారాలు ఉంది. కాబట్టి ఈ 2 వారాల్లో మరి మీరు ప్రార్థన చేయండి. అలాగే కోటం కొరకు మరి డబ్బులు సిద్ధపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తాను. మీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇవ్వండి. అలాగే మరి కోటం దేవునామానికి మహిమకరంగా, అలాగే మరి మనందరికీ కూడా ఆశీర్వాదకరంగా జరిగినట్లుగా మీరు తప్పకుండా ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తాం. హల్లెలూయా. మరి సౌత్ ఆఫ్రికా నుంచి, దూరం నుంచి, మరి విదేశాల నుంచి వస్తారు కాబట్టి మరి దానికోసం ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తాం. సరే, మంచిది. మరి ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన వాక్య భాగం నుంచి మరి ఒక చిన్న అంశము. ప్రవక్త ఈ వాక్య భాగం చదివి ఒక వర్తమానాన్ని ఇచ్చాడు. వర్తమానం పేరు ఏంటంటే ఫార్మర్ అండ్ లేటర్ రెయిన్, అంటే తొలకరి మరియు కడవరి వర్షం.
హల్లెలూయా. వర్తమాన పేరు ఏంటి? తొలకరి మరియు కడవరి వర్షం. సో 1960వ సంవత్సరం 3వ నెల 3వ తారీఖున ప్రవక్త బోధించాడు. సో దానిలో నుంచి మనం కొన్ని విషయాలు చూద్దాం. మరి వర్షం అని ఎందుకు అంటున్నాడంటే, ఎప్పుడైతే విత్తనం భూమిలో నాటబడుతుందో దానికి నీరు అవసరమైనది. ఆ విత్తనాన్ని మొలకెత్తించడానికి, ఆ విత్తనాన్ని వృద్ధి చేయడానికి ఏ విత్తనం అయితే భూమిలోకి వెళ్ళిందో మరలా అదే విత్తనం బయటికి రావాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. సో అదే విత్తనం మరలా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. దానికోసం ఏం అవసరం అంటే నీరు అవసరమైనది, వర్షం అవసరమైనది. హల్లెలూయా. సో వర్షం అంటే ఏంటి, నీరు అంటే ఏంటి అని అంటే, ప్రవక్త అంటున్నాడు, ఈరోజు మనం విత్తనాలుగా ఉన్నాం. మనం ఎవరు అంటే విత్తనాలు. మన లోపల దేవుని జీవం ఉన్నది. సో ఏదైతే మన లోపల జీవం ఉన్నదో ఆ జీవము బయటికి వచ్చి మన లోపల ఉన్నటువంటి దేవుడు బయటికి కనబడేలాగా, మన లోపల ఉన్నటువంటి దేవుని యొక్క ఫలాలు అనగా దేవుని యొక్క గుణలక్షణాలు, ప్రేమ, విశ్వాసము, దయాళుత్వము, దీర్ఘశాంతము, ఈ గుణలక్షణాలు, దేవుని గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలించేలాగా, అది ఫలించాలి అంటే మన లోపల అవన్నీ కూడా ఫలించి బయటికి రావాలి అంటే మనకేం అవసరం అంటే వర్షం అవసరమైనది, నీరు అవసరమైనది. ఆ నీరు ఏదో కాదు, దేవుని యొక్క వాక్యమైనది. అవునంటాడు, ఈరోజు నువ్వు విత్తనాన్ని భూమిలో నాటినట్లయితే ఆ విత్తనం అది మొలకెత్తుతుంది, మొక్క అవుతుంది. ఇప్పుడు ఆ మొక్క ఎదగాలి అని అంటే ఆ మొక్కలో మొక్కంటాడు, ఆ విత్తనంలోనే ఆకులు అంట, ఆ విత్తనంలోనే కొమ్మలు అంట, ఆ విత్తనంలోనే పూలు అంట, ఆ విత్తనంలోనే ఫలాలు ఉన్నాయి. సో అంటాడు అవన్నీ కూడా ఆ విత్తనంలో ఉన్నాయి. సో ఆ విత్తనంలో ఉన్నటువంటి అవన్నీ బయటికి రావాలంటే అది చేయాల్సినటువంటి ఏకైక పని, ఒకే ఒక పని. ఎన్ని పనులు? ఒకే ఒక పని. ఏమిటంటే నీరు తాగితే చాలు. అది చేయాల్సిన పని నీరు తాగటం మాత్రమే. నీరు తాగుతూ ఉంటే ఆకులు బయటకు వస్తాయి, నీరు తాగుతూ ఉంటే మొక్కలు కొమ్మలు బయటకు వస్తాయి, నీరు తాగుతూ ఉంటే అది పుష్పిస్తుంది, నీరు తాగుతూ ఉంటే ఆ పుష్పాలే ఫలాలు అవుతాయి. నీరు తాగుతూ ఉంటే ఆ ఫలాలే మళ్ళా అవి ఏమవుతాయంటే పండుతాయి, పక్వానికి వస్తాయి. ఆ విధంగా ఏ గింజ అయితే లోపలికి వెళ్ళిందో, ఏ గింజ అయితే భూమిలో నాటబడిందో మళ్ళా తిరిగి అవే గింజలు బయటకు వస్తాయి. హల్లెలూయా. సో దానికి కారణం ఏంటంటే, ఎందుకు ఆ విధంగా వచ్చింది ఏంటంటే కేవలం అది నీరు తాగటం మాత్రమే. అలాగే ఈరోజు మన లోపల మనం ఎవరు అంటే దేవుని కుమారుడైనా, మన దేవుని కుమారుడైనా. కాబట్టి మన లోపల ఏమన్నదంటే దేవుని జీవం ఉన్నది, దేవుని అంకురం ఉన్నది. ఆ అంకురం ఎదగాలి అంటే, ఆ అంకురం ఎదిగి ఫలించాలి అంటే, ఆ అంకురం ఎదిగి మన లోపల దేవుడు పరిపూర్ణంగా బయటికి రావాలి అంటే, దేవుడు బయటికి వచ్చి యేసుక్రీస్తు లాగా మనం మారాలి అంటే, యేసుక్రీస్తు లాంటి జీవితం మనం జీవించాలంటే, యేసుక్రీస్తు లాగా పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలంటే, ఈరోజు నీవు నేను చేయవలసింది ఏంటంటే వాక్యం వినడం మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే వాక్యమే నీరైనది. ఆ వాక్యం వింటే చాలు, ఆ వాక్యం చదివే చాలు, ఆ వాక్యము నిన్ను ఎదుగుదల చేస్తుంది. ఆ వాక్యము నీలో దేవుని యొక్క ఆత్మ ఫలాలు ఫలించేలా చేస్తుంది. కాబట్టి ఈరోజు మనకి వర్షం అవసరమైనది, ఈరోజు మనకి వాన అవసరమైనది, ఈరోజు మనకి నీరు అవసరమైనది. ఆమె ప్రవక్త అంటాడు, ఆ నీరు ఏమిటి అని అంటే, ఇంకో విషయం, ఇక్కడ 2 వర్షాలు ఉన్నాయంట. తొలకరి వాన ఉంది, కడవరి వాన ఉన్నది. అలాగే తొలకరి వాన ఎప్పుడు అంటే విత్తనంగా నాటబడినప్పుడు. ఆమె విత్తనం నాటబడిన తర్వాత మనకు తొలకరి వాన అవసరం అయితే, ఆ విత్తనం ఎదిగి ఫలించిన తర్వాత, ఎదిగిన తర్వాత, అది పుష్పించిన తర్వాత, అది మొక్కలు కాదు, అది కాయాలంటే, అది ఫలించాలంటే
ఉంది. సో ఏ ఋతువుకి తగినటువంటి ఆ ఋతువు వర్షం రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ఎదగాలి అని అంటే ఏ ఋతువుకు తగినటువంటి ఆహారం మనకు అవసరమైనది, ఏ ఋతువుకు కావాల్సినటువంటి వాక్యము ఆ ఋతువుకి దేవుడు మనకి ఇస్తా ఉంటాడు. అలాగే కాబట్టి మనకి 2 వర్షాలు అవసరమే, తొలకరి వాన అవసరమే, కడవరి వాన అవసరమే. అలాగే అయితే తొలకరి వాన అంటే ఏంటి, కడవరి వాన అంటే ఏంటి అని అంటే తొలకరి వాన అనగా అది టీచింగ్ రైన్ అని ప్రవర్తనాడు. అది బోధ, టీచింగ్ అంటే బోధ. సో తొలకరి వాన అనగా బోధ అయినది, దేవుడి యొక్క వాక్యమైనది, దేవుడి యొక్క వాక్యం వివరించడమైనది, దేవుడి యొక్క వాక్య ప్రత్యక్షత అయినది. అలాగే మరి కడవరి వాన అంటే ఏంటంటే సూచనలు, కడవరి వాన అంటే ఏంటంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎలాంటి సూచక క్రియలు చేశాడు, అవే సూచక క్రియలు మరలా కనబడటమే కడవరి వర్షమైనది. హల్లెలూయా. దేవుడి వాక్యం రాయబడింది, నేను చేయని కార్యాలు మీరు కూడా చేస్తారు. హల్లెలూయా. నాకంటే గొప్ప చేస్తామన్నాడు. దానికి కారణం ఏమిటి అంటే చివరి దినాల్లో కడవరి వర్షాన్ని దేవుడు కురిపించబోతా ఉన్నాడు. చివరి దినాల్లో ఏ మొక్క, ఏ మిత్రమైతే గింజలు భూమిలో నాటబడిందో మళ్ళా అలాంటి గింజలే చివరి దినాల్లో బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. ఏ యేసుక్రీస్తు అయితే భూమిలో పాతి పెట్టబడ్డాడో చివరి దినాలకు వచ్చేసరికి ఆ యేసుక్రీస్తు ఈ భూమి మీద రావాల్సిన అవసరం ఉన్నది. యేసుక్రీస్తు అనేక మందికి రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం నాటేది ఒక్క ఎకరానండి. ఆ నాటబడిన తర్వాత చివరిలో పంట వస్తాయి కదా, ఆ పంటలో ఎన్ని విత్తనాలు ఉంటాయి? ఒక్క విత్తనం ఉంటుందా? మనం లెక్క పెట్టాం మాంసమైన ఒక జొన్న పొత్తులు ఎన్ని విత్తనం, మొక్కజొన్న కండిలో ఎన్ని విత్తనాలు ఉన్నాయి బాబాయ్? 500 ఒక్క మొక్కజొన్న కండిలో ఎన్ని మొక్కజొన్న విత్తనాలు ఉన్నాయి? 500. అంటే ఒక్క గింజలు పాతి పెడితే, అదే ఒక్క గింజలు పాతి పెడితే ఒక మొక్కకి ఒక మొక్క వస్తుంది. ఆ మొక్కకి ఎన్ని గంటలు వస్తాయంటే 2 గంటలు వస్తాయి. సో 2 గంటలు ఒక్కదానికి ఏమైంది? 10 రూపాయలు. అలాగే 2 గంటలు కలిపి 1000. అందుకోసం వారిలో ఒంటరైన వాడు 1000 మంది. నువ్వు ఒంటరిగా నాటబడితే ఎంతమంది వస్తారు? 1000 మంది వస్తారు. అలాగే కాబట్టి యేసుక్రీస్తు ఒకరే నాటబడ్డాడు. కానీ అనేక మంది క్రీస్తులు ఈరోజు అంజలిమాలు వేస్తా ఉన్నారు. అనేక మంది క్రీస్తులుగా ఈరోజు ఎవరు క్రీస్తులు అంటే ఆయనకు ఒడిలో క్రీస్తు ఉన్నది. ఈ భూమి మీద ఎక్కడ యేసుక్రీస్తు నివసిస్తున్నాడంటే ఆయనకు ఒడిలో యేసుక్రీస్తు నివాసం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఏ క్రీస్తు అయితే భూమిలోకి వెళ్ళాడో ఇప్పుడు అదే క్రీస్తు అనేక శరీరాలుగా ఉన్నటువంటి, అనేక సభ్యులుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు శరీరంగా ఈ రోజు భూమి మీద యేసుక్రీస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి కడవరి వర్షము దేన్ని సూచిస్తా ఉందంటే యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మరలా వస్తాయని చూపిస్తా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయము మనకేమంటా ఉందంటే సాయంకాలంలో వెలుగు. ఏంటంటే ఎప్పుడు దొరుకుతుందంటే వెలుగు? సాయంకాలంలో దొరుకుతుంది. సో వెలుగు ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఉదయం ప్రారంభమవుతుంది. ఎక్కడ? తూర్పు దిక్కున ప్రారంభమవుతుంది. సూర్యుడు ఎక్కడ ప్రారంభమవుతాడు? తూర్పు దిక్కున ప్రారంభమవుతాడు. అతను పడమరకు ప్రయాణం చేస్తూ చివరికి ఎక్కడికి వస్తాడంటే సాయంకాల సమయంలో పశ్చిమానికి వస్తాడు. అంటే వెలుగు అనగా క్రీస్తు. సో క్రీస్తు సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తా ఉన్నాడు, సూర్యుడు ఏ విధంగా ప్రయాణం చేస్తా ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా ఆ విధంగానే ప్రయాణం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆత్మ కూడా ఆ విధంగానే ప్రయాణం చేస్తున్నది. ఎందుకంటే సూర్యుడు తూర్పున ఉదయించినట్టుగా యేసుక్రీస్తు తూర్పున పుట్టాడు. యెరూషలేములో పుట్టాడు ఆయన, ఆసియా ఖండంలో పుట్టాడు ఆయన, తూర్పు దిక్కున పుట్టాడు ఆయన. ఇప్పుడు అదే యేసుక్రీస్తు మరలా సాయంకాలం వెలుగు తీసుకుని వస్తాడు.
సంఘశాఖ సహోదరులకి ఆ విషయం అర్థం కావట్లా. సంఘశాఖ సహోదరులకి ఏం తెలుసు అంటే కేవలం ఉదయ సూర్యుడు మాత్రమే తెలుసు, పొద్దున వచ్చేటువంటి సూర్యుడు మాత్రమే తెలుసు. కానీ సాయంకాలం వచ్చే వెలుగేంటి? మరి ఇప్పుడు చదువుకున్నాం మనం, సాయంకాలం వెలుగు కలుగును. మరి సాయంకాలం వచ్చే వెలుగు, ఉదయాన్నే ఉదయించేటువంటి సూర్యుడు, ఉదయాన్నే ఉదయించేటువంటి వెలుగు యేసుక్రీస్తు అయితే, ఆయన తూర్పును ఉదయిస్తే, ఆయన తూర్పును జన్మిస్తే, అనగా యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ అవే అది ఉదయం వెలుగు అయితే, మరి బైబిల్ చెప్పింది కదా ఇక్కడ జకర్యా గ్రంథంలో 14వ అధ్యాయంలో సాయంకాలం వెలుగు అన్నాడు కదా. ఈ సాయంకాలం వెలుగించేటువంటి సూర్యుడు మరి అలాగే ఈ సాయంకాలం సూర్యుడు ఎవరంటే క్రీస్తురా ఈ ఘడి వర్తమానమైనది. ఎందుకంటే ఏ వెలుగు, ఏ సూర్యుడు ఉదయించాడో అదే సూర్యుడు వల్ల సాయంకాలం వచ్చి వెలిగిస్తా ఉన్నాడు. వేరే సూర్యుడు కాదండి, వేరే నక్షత్రం కాదు, వేరే ఆర్టిఫిషియల్ వెలుగు కాదది. ఏ సూర్యుడు ఉదయం ఉదయించాడో అదే సూర్యుడు వల్ల సాయంత్రానికి వస్తాడు ఇక్కడికి. అలాగే ఏ యేసుక్రీస్తు అయితే ఉదయం అనగా తూర్పు దిక్కున ఆయన పుట్టి ఉదయాన్నే వెలిగించాడో అదే యేసుక్రీస్తు ఇప్పుడు ఈ చివరి దినాల్లో మనిషి కుమారుడు పరిచయంలో దిగి రావాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం చేసుకొని భూమిలో అన్నాడు, నేను మనిషి కుమారుడుగా రాబోతున్నాను అన్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం శరీరం తెలుసుకొని వచ్చి ఆయనే ఒక మనిషి కుమారుడు ఉండి ఆయన అన్నాడు, నేను మనిషి కుమారుడుగా మరలా రాబోతున్నాను అన్నాడు. అలాగే కాబట్టి ఆ మనిషి కుమారుడు పరిచయం ఏదో కాదు కానీ ఈ చివరి కాలంలో విలియమైన మోహన్ గారి ద్వారా ఆ పరిచయం నెరవేరింది. సో సాయంకాలం వెలుగు ఏదో కాదు కానీ ఈ గడి వర్తమానమైనది. అయితే ఒకవేళ సాయంకాలం వెలుగు ఈ వర్తమానం కాదు అని వాదించే వాళ్ళకి నా ప్రశ్న, ఆ సాయంకాలం వర్తమానికుడు విలియప్రాణం కాదు అని వాదించే వాళ్ళకి నా ప్రశ్న, అయితే ఈ సాయంకాలం వెలుగు ఎవరు? మరి ఈయన కాకపోతే ఎవరు? ఈ వర్తమానం కాకపోతే ఇంకో వర్తమానం ఏంటి? మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రియమైన సోదరా, ఈ గడి వర్తమానము బైబిల్లో ఉన్నటువంటి వర్తమానమైనది. ఈ గడి వర్తమానికుడు బైబిల్లో ఉన్నటువంటి వర్తమానికుడు ఏనాడు. కాబట్టి చివరి కాలంలో అనగా ఈ చివరి ఘడియలో సాయంకాల సమయంలో వెలుగు ఎవరంటే ఈ ఘడి వర్తమానం వెలుగైనది. అలాగే అయితే అవుతున్నాడు ఈ చివరి కాలంలో ఈ సాయంకాల సమయంలో తొలకరి వాన కడవరి వాన రెండు కలిసి వస్తాయంట. అలాగే రెండు ఒకేసారి దేవుడిస్తాడంట, ఒకే సీజన్ లో రెండింటినీ దేవుడిస్తున్నాడంట. ఆమె ఎందుకంటే ద్వారా మనకి సంఘం యొక్క ప్రారంభంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాల కంటే కూడా ఎక్కువగా టీచింగ్ నడిచింది, బోధించడం నడిచింది, బోధనలు నడిచాయి. దాంతో పాటు అద్భుతాలు ఆశ్చర్య ఉన్నాయి. కానీ రాములో ఏమొచ్చిందంటే ఎక్కువగా బోధ బయలుదేరింది. ఆమె లోక కాలంలో బోధ, జాను శ్రీకాలంలో బోధ. ఆమె సో అదంతా కూడా టీచింగ్ రీజన్ రావు అన్నాడు, అదంతా కూడా బోధించేటువంటి వర్షం. సో ఈ చివరి కాలంలో బాగున్నాడు. ఈ ఘడిలో ఆ బోధన ఆత్మతో పాటు, ఆ బోధతో పాటు ఆమె ఈరోజు కడవరి వర్షం కూడా చూపిస్తా ఉన్నాడు. సో కడవరి వర్షం అంటే ఏంటి? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు. సో కాబట్టి ఈ సాయంకాలం వెలుగులో ఏముంటాయంటే రెండు ఉంటాయి. ఈ సాయంకాలం వెలుగులో వాక్యం ఉంటుంది, ఈ సాయంకాలం వెలుగులో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఉంటాయి. అందుకోసమే మన ప్రవక్త జీవితంలో, మన ప్రవక్త పరిచర్యలో ఎక్కడా వినటువంటి వాక్యం వినబడింది, ఎవరు చెప్పినటువంటి మర్మాలు ఆయన ద్వారా బయలుపడ్డాయి. బైబిల్లో ముద్రించబడినటువంటి మర్మాలన్నీ కూడా ఈ సాయంకాలం వెలుగులో దేవుడు తెలుస్తూ ఉన్నాడు. అంటే టీచింగ్, బోధ ద్వారా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఏ దేవుడి యొక్క మర్మాలన్నింటినీ కూడా తెలుస్తూ ఉన్నాడు. సో కాబట్టి అది తొలకరి వర్షం. అలాగే సో దాంతో పాటుగా కేవలం మర్మాలేనా, కేవలం వాక్యం బోధేనా, కేవలం బోధించడం మాత్రమేనా అంటే కాదు. దేవుని యొక్క సువార్త అనేది కేవలం మాటలో మాత్రమే కాదు, కానీ ఆమె పరిశుద్ధ
ఆత్మ యొక్క శక్తిని నిరూపించేటువంటి శక్తితో ఈ దేవుని యొక్క వాక్యం ప్రకటించబడతాం. కాబట్టి ప్రవక్త జీవితంలో, ప్రవక్త పరిచర్యలో అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి, చనిపోయిన వాళ్ళు లేచారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, గుడ్డివాళ్ళు నడిచారు. యేసుక్రీస్తు ద్వారా ఏ అద్భుతాలు అయితే జరిగాయో అవన్నీ అద్భుతాలు మన ప్రవక్త గారి జీవితంలో జరిగాయి. హల్లెలూయా. అంటే రెండింటిని కూడా దేవుడు, తొలకరి వర్షాన్ని, కడ వర్షాన్ని రెండింటిని కూడా ఈ సాయంకాల సమయంలో కుమరిస్తా ఉన్నాడు. ఆమేన్. ఎందుకు కుమరిస్తా ఉన్నాడు? ఎందుకు ఒక వర్షం కుమిరితే సరిపోతుంది కదా? రెండింటిని ఎందుకు దేవుడు ఈ కడలి కాలంలో తీసుకొస్తా ఉన్నాడు, చివరి దినాల్లో తీసుకొస్తా ఉన్నాడు అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, ఈ చివరి దినాల్లో ఆ రెండు అవసరమే ఉన్నాయి సంఘానికి. ఎందుకంటే ఏ సంఘం, ఏ యేసుక్రీస్తు అయితే భూమిలో బాధ పెట్టబడ్డాడో, ఏ యేసుక్రీస్తు అయితే చనిపోయాడో, ఏ యేసుక్రీస్తు అయితే ఆయన ఆ పాతాళానికి వెళ్ళి మరలా తండ్రి యొద్దకు ఆరాధన వెళ్ళిపోయాడో, ఆ యేసుక్రీస్తు లాగే సంఘము మారేటువంటి సమయం ఇదే. హల్లెలూయా. మరలా యేసుక్రీస్తు లాగా సంఘము అనగా ఆయన వధువు తయారయ్యేటువంటి సమయం ఇదే. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, మన కనుక వెలుగుకి వ్యతిరేకంగా ఇప్పుడు నేను ఇక్కడ చేయబడ్డానండి. ఓకే, నా నేను అక్కడ గోడనే పడుతుంది. ఇక్కడ దూరంగా ఉన్నప్పుడు నా చేతికి ఈ చేతికి, అక్కడ నేలకి నాకు ఈ చేతికి కొంత వ్యత్యాసం ఉంటుంది. ఇది చిన్నగా ఉంటుందేమో, పెద్దగా ఉంటుంది. ఆమె అలాగే లైట్గా ఉంటుంది, అంత దాంట్లో ఉండదు. ఎప్పుడైతే నేను చెయ్యి ఇలా దగ్గర తీసుకెళ్తా ఉంటానో ఆమె ఏమవుతుందంటే నా చెయ్యిలాగే నేను కూడా మారిపోతా ఉంటుంది. చివరికి ఎప్పుడైతే నేను గోడ దగ్గర తీసుకొస్తానో ఆమె నా చేతి నేడ, నా చెయ్యి రెండు కరెక్ట్ సరిపోతాయి. అలాగే చివరికి వచ్చేసరికి, చివరి గడియకు వచ్చేసరికి, సాయంకాల సమయానికి వచ్చేసరికి నేను ఏమవుతుందంటే నిజంతో ఏకీభవించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ఏ యేసుక్రీస్తు సంఘం కోసము చనిపోయాడో, ఏ సంఘం కోసం అయితే యేసుక్రీస్తు రక్తం కార్చాడో, ఏ సంఘం కోసం అయితే ఆయన తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించాడో, ఆ సంఘము యేసుక్రీస్తు ఏకమైన సమయం ఇది. ఆ సంఘము యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని ధరించేటువంటి సమయం ఇది. అంతకుముందు మొదటి సంఘంలో చూస్తే యేసుక్రీస్తు పోలికలేదు, రెండవ సంఘంలో చూస్తే యేసుక్రీస్తు సంఘానికి పోలిక లేదు, 3, 4, 5, 6 సంఘాలలో యేసుక్రీస్తు అంత పోలిక లేదు. కానీ 7వ సంఘంలోనే యేసుక్రీస్తుని పోలిన సంఘం భూమి మీద ఉండాల్సిన అవసరం. హల్లెలూయా. యేసుక్రీస్తుకి ముడతలేదు, యేసుక్రీస్తుకి మచ్చలేదు, యేసుక్రీస్తు ఏ కళంకం లేదు. అలాగే ఈ చివరి దినాల్లో ముడత, మచ్చ, నాగు, కళంకం లేనటువంటి ఒక సంఘం ఈ భూమిలో ఉండాల్సిన అవసరం. హల్లెలూయా. కాబట్టి అది జరగాలి అంటే, అది సాధ్యపడాలి అంటే అవసరం ఏమవసరం అంటే కడవరి వర్షం అవసరమైనది, తొలకరి వర్షం అవసరమైనది. హల్లెలూయా. కాబట్టి ఈ రెండు వర్షాలని ఈ సాయంకాల సమయంలో ఈ వర్తమానం ద్వారా దేవుడు పంపిస్తా ఉన్నాడు. కాబట్టి మనం క్రీస్తు స్వరూపాన్ని ధరించాలనంటే, క్రీస్తులాగా మనం మారాలి అంటే, ఎంత వాటిలో నీవు నేను ఉండాలి అంటే, ఆ క్రీస్తు యొక్క సింహాసనంలో నీవు నేను కూర్చోవాలనంటే ఈ గడియ వర్తమానమే అసలైనటువంటి మార్గమైనది. ఈ గడియ వర్తమానం లేకుండా మనం ఎత్తబడి అసాధ్యము. ఈ గడియ వర్తమానం లేకుండా మన శరీరం మార్పు చెందడం అసాధ్యము. కాబట్టి ఈ గడియ వర్తమానాన్ని మనం ఖచ్చితంగా పాటించవలసిన అవసరం ఉన్నది. ఈ గడియ వర్తమానం నమ్మి తీరవలసిందే. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఈ వర్తమానాన్ని నమ్ముతావో, ఈ వర్తమానాన్ని వెంబడిస్తావో, నీవు విజయం సాధిస్తావు. ఆమేన్. కాబట్టి ప్రవక్త ఇంకోటి ప్రవక్త వర్తమానంలో అన్నాడు, దేవుడు మనల్ని ఉదయ నక్షత్రాలుగా పిలుస్తూ ఉన్నాడు. ఉదయ నక్షత్రం మార్నింగ్ స్టార్స్ గా అంటాడు ప్రవక్త. మార్నింగ్ స్టార్ ఏం చేస్తుంది అని అంటే చీకటి. ఎప్పుడు మార్నింగ్ స్టార్, ఉదయ నక్షత్రం ఎప్పుడు వస్తుంది? ఉదయం వస్తుంది. అలాగే అప్పటికి సూర్యుడు వస్తాడా? లేదు, సూర్యుడు లేడు. సూర్యుడు లేని సమయంలో ఈ భూమి మీద వెలిగించేది ఏమిటంటే నక్షత్రాలు వెలిగిస్తాయి. నక్షత్రాలు తమ కాంతి ప్రకాశింపజేస్తూ ఉంటాయి.
అలాగే చంద్రుడు మీద ఉన్నటువంటి సూర్యుడి యొక్క కాంతిని చంద్రుడు ఇస్తా ఉంటాడు. ఆ సమయంలో చీకటి ఎక్కువ అవుతూ ఉంటుంది, చీకటి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే భక్తుడు అంటాడు, ఎప్పుడైతే సూర్యుడు అనగా ఉదయం అవుతూ ఉంటుంది, ఉదయం అయ్యే కొద్దీ మనకి చీకటి పెరుగుతూ ఉంటుంది. ఆమె చీకటి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు చీకటి ఎక్కువగా ఉంటుంది, తెల్లవారుతూ ఉంటుందంట ఎక్కువ చీకటి. ఎందుకంటే ఇటువైపు వెలుగు వస్తూ ఉంటుంది. ఆ వెలుగు సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు కదా, ఉదయించేటప్పుడు ఆ వెలుగు ఏం చేస్తూ ఉంటుందంటే చీకటిని నెడతా ఉంటుందంట. అదే చీకటిని నెడతా ఉన్నప్పుడు చీకటి అంతా ఒక చోటకు వస్తుందంట. సో ఎప్పుడైతే కొద్దిసేపులో ఒక అరగంటలో సూర్యుడు మనకు కనబడతాడు అన్నగా ఈ చీకటి ఎక్కువైపోతుందంట, చీకటి ఎక్కువగా ఉంటుందంట. ప్రవక్త అంటాడు, నీ జీవితంలో నా జీవితంలో శ్రమలు వస్తున్నాయా, శోధనలు వస్తున్నాయా, కటికమైనటువంటి చీకటి నీ యొక్క హృదయంలో లేదంటే నీ యొక్క జీవితంలో ఉన్నదా అంటే దాని అర్థం త్వరలో నీకు వెలుగు రాబోతుందని. ఇంత కష్టం ఎప్పుడు నా జీవితంలో లేదండి, ఇంత శ్రమ నా జీవితంలో ఎప్పుడు చూడలేదండి అని కనిపిస్తున్నా అంటే వెలుగు సూర్యుడి దగ్గరలో ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరులారా, ఆ సమయంలో ఎప్పుడైతే చీకటి దట్టంగా ఉంటుందో, చీకటి చిమ్మ చీకటి ఎక్కువ ఉంటుందో, ఆ సమయంలో వెలిగించేది ఏంటో తెలుసా? నక్షత్రాలు కాదు, చంద్రుడు కాదు. ఆ సమయంలో వెలిగించేది ఎవరంటే మార్నింగ్ స్టార్ అయినది, ఉదయ నక్షత్రము ఆ సమయంలో వెలిగిస్తూ ఉంటుంది. చూడండి, ఉదయం 4:05 చూడండి, ఒక నక్షత్రం ప్రకాశం కలుగుతూ ఉంటుంది, అదే మార్నింగ్ స్టార్ అండి. హల్లెలూయా. సో అది వెలుగునిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అవుతుంటాడు, ఆ నక్షత్రం ఎవరో కాదు, నీవు నేనే. హల్లెలూయా. ఎందుకంటే రాత్రంతా గడిచిపోయింది, ఇక సూర్యుడు రాబోతా ఉన్నాడు, సూర్యుడు ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు యొక్క రాకడ రాబోతా ఉంది, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ రాబోతా ఉంది. ఆ సమయంలో ఇక కొద్దిసేపు కొంతకాలంలో త్వరలో యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో ఏముంటుంది? చీకటి ఉంటుంది. హల్లెలూయా. ఈ చీకటిలో వెలుగుచ్చేది ఎవరు అంటే నీవు నేనే. ఈ చీకటిలో వెలుగు మోసుకెళ్ళేది ఎవరు అంటే, ఈ కాలంలో ఈ గడిలో మోసుకెళ్ళేది ఎవరు అంటే తన వధువు మోసుకెళ్ళలేదు. హల్లెలూయా. కాబట్టి ఈ గడి వర్తమానమే ఆ మార్నింగ్ స్టార్ అయినది. ఈ గడి వర్తమానము ఆ మార్నింగ్ స్టార్ యొక్క వెలుగుని మోసుకెళ్తా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆ సాయంకాలం వర్తమానాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఆ సాయంకాలం వర్తమానాన్ని నువ్వు అంగీకరించావా? నీవు వెలుగులో ఉంటావు, నీవు జయిస్తావు. ఈరోజు ఆ చీకటిని జయించాలంటే, ఆ పరిస్థితులను నువ్వు జయించాలంటే ఈ గడి వర్తమానం నీకు అవసరమైనది. ఈ గడి వర్తమానం నువ్వు స్వీకరించినప్పుడు, ఈ గడి వర్తమానం నువ్వు నమ్మినప్పుడు, ఈ గడియ ఛాలెంజ్ని, ఈ గడిలో ఉన్నటువంటి ఆ సమస్యని, ఈ గడిలో ఉన్నటువంటి ఆ ఛాలెంజ్ని నువ్వు ఎదుర్కోగలుగుతావు. కాబట్టి ప్రియ సోదరులారా, జయించడానికి వేకువ చుక్కనిచ్చింది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరులారా, ఈరోజు నీవు వేకువ చుక్కగా ఉండాలి అంటే ఈ గడి వర్తమానాన్ని స్వీకరించాలా, ఈ కడవరి వర్షాలను నువ్వు స్వీకరించాలి. ఈ తొలకరి వర్షం, కడవరి వర్షం రెండు కలిసి వచ్చేటువంటి ఈ గడి వర్తమానాన్ని నువ్వు స్వీకరించాలా. అప్పుడే యేసుక్రీస్తుగా నువ్వు మారుతావు, యేసుక్రీస్తు స్వరూపం నువ్వు ధరించుకుంటావు. కాబట్టి ప్రియ సంగమా, ఈ గడి వర్తమానాన్ని తేలిక తీసుకోవద్దు. ఈ గడి వర్తమానం కూడా చెప్పిన దాన్ని తేలిక కొట్టిమారేయద్దు. ఆయన ఏది చెప్పినా సరే ఈ బైబిల్ నుంచే చెప్పాడు తప్ప తన సొంత మాటలు ఎక్కడ కూడా చెప్పలేదు. ఆమేన్. కాబట్టి ఆయన యొక్క వర్తమానాన్ని మనం ఫాలో అవుతున్నాం, ఆయన యొక్క వర్తమానం మనం వింటున్నాం. ఎందుకంటే అది బైబిల్లో ఉన్నటువంటి వర్తమానమైనది. ఆయన బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్త అయినాడు. సాయంకాలంలో వెలుగు కలుగును, ఆ వెలుగు అది ఈ గడి వర్తమానమైనది. సాయంకాలం వెలిగించేటువంటి ఆ ప్రవక్త ఎవరో కాదు, మనిషి కుమారుడు పరిచయం ఎవరో కాదు, వెలియమారే మరణంలో ఆ పరిచయం నెరవేరింది. కాబట్టి మన విధంగా దేవుని యొక్క వాక్యాన్ని, గడి వాక్యాన్ని స్వీకరిద్దాం. యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి మనం మారదాం, యేసుక్రీస్తులుగా మనం మారదాం. ఆ విధంగా విశ్వాసాన్ని పొందుదాం, ఎత్తబడి విశ్వాసాన్ని పొందుదాం. మన శరీరంలో మార్పు చెంది ఎత్తబడి మధ్యాకాశంలో యేసుక్రీస్తుని కలుసుకుందాం. దేవుని మాటలు దీవించును గాక, దేవుడు మన సమృద్ధిని ఆశ్రయించును గాక. హల్లెలూయా.
Hallelujah, 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 hallelujah. Stotram, 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 గురించి మాట్లాడే ఆయన ప్రతిసారంటే పవిత్ర వర్షం అవసరం చెప్పారు. అలాగని ఓ ప్రభా ఓ తండ్రి ఆఖరి సమయంలో కూడా కలవరి వర్షం అవసరమని చెప్పారు. ప్రభా పవిత్ర వర్షం అనగా అది బాధని పరిశుద్ధాత్మ శక్తితో ఆయన యొక్క బాధ ఒకటి ద్రవపంతో ఉంటుందని చెప్పారు. ప్రభా ఆయన చేస్తాం కలవరి వర్షము అనగా ఓ తండ్రి క్రీస్తు ఏ యొక్క శక్తితో ఉన్నారు, యేసు క్రీస్తు ఎటువంటి కార్యాలు చేసేటువంటి కార్యాలు నా తండ్రి రోజున చేయవలసినవి మాట్లాడారు. ఓ ప్రభా నీకు స్తోత్రం చేస్తాము తండ్రి. ఓ ప్రభా ఓ తండ్రి మేము నీవలే ఓ తండ్రి మేము నడవస్తున్నాం. ప్రభువా నీవలే మారి నీవు ఏదైతే పరికరం ఏదైతే జరిగాయో ప్రభువా అటువంటి కార్యాన్ని జరగాలని చెప్పారు. అవును ప్రభువా. ఓ తండ్రి ఆ కొలకై వర్షము కలవరి వర్షము ఈ వధువుకి రెండు కూడా ప్రాముఖ్యమైనదని మాట్లాడారు. ప్రభువా అవును నాయన. ఓ తండ్రి నేను తలించాలి నీ శక్తిలోకి నీ రూపంలో మార్పుని తెలియజేస్తాను. ప్రభువా అవును నాయన. నా తండ్రి ఏ గోసాలు వచ్చినటువంటి ఆ యొక్క నక్షత్రం నా తండ్రి అది ఏ రకమైన భూమికి ఎవరిస్తూ ప్రభువా ఆ ఎదురు వస్తున్నాడంటే సూర్యుడు ప్రకాశించబోతున్నాడు ఒక గుర్తు అయినది. ప్రభువా ఈ రోజు వదులుతుందండి ఆ నక్షత్రం వదులైన మాట్లాడే ఓ ఓ ఉదయం నక్షత్రం నీవు ఎదుగు నీవు ప్రకాశించి మాట్లాడుతున్నావు. నీకు సూర్యుడైన ఆ ఎదురు ఇది ఉదయం కాదు రాత్రి కాదు కానీ అస్తమయ కాలం ఎవరు చెప్పలేదు. ఈ అస్తమయ కాలంలో నా తండ్రి ఒక ఎలుగు ఉంటుందని ఆ ఈ కడపడి కాలంలో ఈ శివ సమయంలో సాయంకాలం ఎదురించి ఇక్కడ మార్గంలోని ప్రభుత్వం పంపేది సరైన మార్గంలో తండ్రి నీవు నేను నడవడానికి సహాయం చేయబడవా, నీవు నేను జీవించడానికి సహాయం చేయబడవా. ఓ తండ్రి నువ్వే సాగోడ్యాన్ని కలిగి ఉన్నావు, నీవే శక్తిని కలిగి ఉన్నావు. ఆ శక్తి ఎదిగే వాక్యం ఆయన ఈ వర్తమానం సహాయం చెప్పాలి. వాక్యము ప్రశ్నించేది, ఈ వాక్యము బలపరిచేది, ఎక్కడ విశ్వాసాన్ని ఇచ్చేది. ఈ వాక్యం ద్వారానే నా యొక్క శరీరంలో రూపాంతరపరచబడే ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుక్రీస్తు వారేమో వదవనిమో
జీవాధిపతి జీవము కలిగిన దేవ, సర్వశక్తి గల మా తండ్రి, మీ నామం స్తోత్రం. కడవరి వర్షాన్ని, తొలకరి వర్షాన్ని ఈ చివరి కాలంలో సాయంకాల సమయంలో ఒకేసారి ఇచ్చిన దేవా మీకు స్తోత్రం. అయ్యా, మేము నాయన ఏ గింజ అయితే అయ్యా తండ్రి భూమిలో పాతి పెట్టబడిందో అదే గింజ స్వార్థులకి ఎదిగేటువంటి సమయంలో మేము ఉన్నాము ప్రభు. మరలా అదే గింజ బయటికి వచ్చేటువంటి సమయంలో మేము జీవిస్తున్నాము తండ్రి. కనుక ఆయా యేసుక్రీస్తు వంటి సంఘము, యేసుక్రీస్తుని పోలేటువంటి సంఘము ప్రభు అయ్యా ఈ చివరి దినాల్లో భూమి మీద ఉండబోతుందని, మరొక మత్స రాజు అడుకోలేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి వధువు ఈ భూమి మీద ఉండబోతుందని అయ్యా మాకు తెలియజేసే బైబిల్లో ముందుగానే రాయించావు ప్రభు. ఆయన ఆ వధువులో భాగం చేసినందుకై ఈ నామానికి మహిమ, స్తుతి, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం అయ్యా. అయ్యా మమ్మల్ని మీ స్వారూప్యులకు చెక్కడానికి అయ్యా తండ్రి కడవ వర్షాన్ని, అయ్యా తండ్రి తొలకరి వర్షాన్ని ఒకేసారి తీసుకొచ్చినందుకే స్తోత్రం తండ్రి. సాయంకాలం వెలుగును ప్రసరింపజేసినందుకే స్తోత్రం నా తండ్రి. ఇదిగో నాయన వెలుగులో మేము నడిచి ప్రభు అయ్యా మీతో సహవాసంగా వాళ్ళకి సహాయం చేయండి అయ్యా. మీతో అయ్యా అతను మీ రక్తం కింద అయ్యా మా పాపాలు కడుక్కునే వారే ఉండకు సహాయం చేయండి. ఇదిగో తండ్రి ఈ సాయంకాల సమయంలో ప్రభు వెతబడినటువంటి వాక్యం అందరి హృదయాలు నీరు కట్టండి అయ్యా. హృదయాలు ఫలింపును దయచేయండి తండ్రి. కేవలం వాక్యం వినేవారిగా మాత్రమే కాక దాని ప్రకారం జీవించేవారిగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కృప చూపించండి ఈ సమయంలో నాయన. ఇదిగో ఏ కుటుంబంలో అయితే రక్షణ లేని వారు ఉన్నారో వారికి రక్షణ భాగ్యం దయచేయండి అయ్యా. ఏ కుటుంబంలో అయితే మారు మనసు లేకుండా ఉన్నారో వారికి మారు మనసు దయచేయండి అయ్యా. కుటుంబంలో శాంతి, సమాధానం దయచేయండి అయ్యా. కుటుంబంలో ప్రభువా క్రీస్తుతో అంటుకట్టబడి అయ్యా క్రీస్తుతో సహవాసం చేసే భాగ్యాలు దయచేయండి. మా కుటుంబాలు క్రీస్తుతో ఏకమవునట్లుగా, క్రీస్తు ఉండి ఆయన మా కుటుంబాలు కట్టబడినట్లుగా
భార్యతో భర్త, భర్తతో పిల్లలు, అయా తండ్రి భార్య భర్త పిల్లలు అందరూ కూడా క్రీస్తుతో ఏకమైనట్లుగా ప్రభా కుటుంబంలో దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నాయన కూడా వచ్చిన బిడ్డలందరినీ ప్రభావం ఇది దీవించండి, ఆశీర్వదించండి. అలాగే అనారోగ్యంతో ఉన్న వారికి ప్రభావం అయా సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఆయన దాడి వచ్చిన వారిని మరణాన్ని మీ సన్నిధిని తోడుతున్నామని ప్రార్థిస్తున్నాను. మీ కృప తోడుగా ఉంచి నడిపించమని మా ప్రభువు రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్. కూట ముగించబడింది. అందరికి వందనాలు. 7వ తారీఖు ప్రత్యేక కూట కొరకు ప్రార్థించండి, దాని కొరకు సిద్ధపడండి.